హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపటి రోజున జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే జిల్లా ట్రెజరర్ల లిస్ట్ అయితే వచ్చేసింది. సో, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే హెర్బ్ పేరోల్ నందు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల యొక్క జీతాలు మరియు పెన్షన్స్ యొక్క పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిపోయిందనమాట. ప్రెజెంట్ ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి వారి యొక్క వారి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనికండి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ను నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మరి ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ వారి యొక్క పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము ప్రాసెసు. ముందుగా గూగుల్ క్రోమ్ మన మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో నిధి అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా nithi.apcfss.in అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు లాగిన్ అయితే అడుగుతుందనమాట. సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ మనకు ఇయర్ అండ్ మంత్ జూలై 2025కి వ్యూ పే స్లిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనము పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగం సంబంధించి పే స్లిప్. ఇది పెన్షన్‌కి సంబంధించిన పే స్లిప్ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పే స్లిప్‌ని ప్రతి నెల డౌన్‌లోడ్ చేసుకొని పర్సనల్ డీటెయిల్స్, ఎర్నింగ్స్, డిడక్షన్స్, గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సంబంధిత అధికారి లేదా డీడీఓ గారి దృష్టికైతే తీసుకెళ్లడం మంచిది. సో, ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ లింక్ ద్వారా మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ కొన్ని బిల్లు అప్రూవల్ అయిన వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, ఏలూరు, రాజోలు, కొవ్వూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో చూస్తున్నట్లయితే తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్స్ అయితే అప్రూవల్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉండగా చాలా వరకు బిల్స్ అన్నీ కూడా ఈ విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్స్ అన్నీ కూడా మనకు మరొకటి 2 రోజులు అంటే ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్‌లో ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. లేదా ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకోవచ్చు. సో, కొన్ని బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా అయితే ఉంది. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలైతే జమ కానున్నాయి. అలాగే ఒకటో తేదీనే పెన్షనర్లకి పెన్షన్స్ కూడా జమ కానున్నాయన్నమాట. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి ఒకటో తేదీ తర్వాత జమ కానున్నాయి జీతాలు, పెన్షన్స్. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్ట్ అయితే వచ్చేసింది. అవి ఒకసారి చూసేద్దాము. డీటీఓ శ్రీకాకుళం, ఎస్టీఓ నర్సన్నపేట, ఎస్టీఓ పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, అలాగే పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం జిల్లా. డీటీఓ విశాఖపట్నం, ఎస్టీఓ అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి వెస్టు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పాయకరావుపేట వద్ద. డీటీఓ పశ్చిమ గోదావరి, ఎస్టీఓ భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు. కృష్ణా జిల్లాలో డీటీఓ విజయవాడ వెస్ట్, ఏటీఓ విజయవాడ ఈస్టు,
ఏటీఓ నూజివీడు, ఏటీఓ గుడివాడ, ఎస్టీఓ ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, డీటీఓ కృష్ణ అటు మచిలీపట్నం. గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏటీఓ నరసరావుపేట, ఏటీఓ తెనాలి, ఎస్టీఓ గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిరుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు. అనంతపురం జిల్లా ఏటీఓ ధర్మవరం, ఏటీఓ పెనుగొండ, ఎస్టీఓ గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, కంబదుర్, కనికేల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ. చిత్తూరు జిల్లా డిటిఓ చిత్తూరు, ఏటీఓ మదనపల్లి, ఎస్టీఓ చిత్తూరు, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరము. తూర్పుగోదావరి జిల్లా డిటిఓ తూర్పుగోదావరి, ఎస్టీఓ ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, డిటిఓ రాజమండ్రి, ఎస్టీఓ ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు. ప్రకాశం జిల్లా ఏటీఓ కందుకూరు, ఏటీఓ మార్కాపురం, ఎస్టీఓ అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల. డిటిఓ ఒంగోలులో డిటిఓ ప్రకాశం. ఏటీఓ నెల్లూరు జిల్లా అండి. ఏటీఓ గూడూరు, ఏటీఓ కావలి, ఎస్టీఓ నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు. డిటిఓ నెల్లూరు. కర్నూలు జిల్లా ఏటీఓ ఆదోని, ఏటీఓ నంద్యాల, ఎస్టీఓ ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం. డిటిఓ కర్నూలు. కడప జిల్లాలో ఎస్టీఓ జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు. డిటిఓ కడప. చిత్తూరు జిల్లా ఎస్టీఓ కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబలపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం. ఏటీఏ కృష్ణా జిల్లా. సో తదితర ట్రెజరీ పరిధిలో 1వ తేదీన అనగా రేపటి రోజున జీతాలు, పెన్షన్లు భారీ స్థాయిలో జమ కానున్నాయన్నమాట. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.